నమస్తే అండి. మన కన్వర్జేషన్ నేను రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీకు ఓకే కదా? ఓకే సార్ మాకు ఓకే, రైట్. చెప్పండి, బర్త్ డీటెయిల్ చెప్పండి. 2003 14th April 14th. 7:44 మార్నింగ్ AM ఏ ఊర్లో పుట్టింది? సిద్దిపేట. మెదక్ డిస్టిక్ కిందకి వచ్చింది అది అప్పుడు? అవును సార్. ఓకే, రైట్. ఒకసారి టైము ఇది కరెక్టే అని మీకు కాన్ఫిడెంటా? కాన్ఫిడెంట్ 7:44 అది హాస్పిటల్ మార్నింగ్. సర్టిఫికేట్ టైమా లేదంటే పేరెంట్స్ పక్కగా? హాస్పిటల్ హాస్పిటల్ ఆ, హాస్పిటల్ సిజేరియన్ టైం అది. ఆహా, ఓకే ఓకే ఓకే. అది వాళ్ళు ఇచ్చారు, మీరు నోట్ చేసుకోలేదు. ఆ, ఆ, మీరు నోట్ చేసుకోలేదు, వాళ్ళే ఇచ్చారు అంతేనా? ఈ టైం వరకు 7:45 7:44 వరకు చేయమని చెప్పారు, అలాగే చేశారు వాళ్ళు. చేసిండ్రు, ఓకే ఓకే. మీరు ముహూర్తం పెట్టుకొని చేయించుకున్నారు అది. ఆ, సరే, ఓకే. సరే, ఈ నక్షత్రము లగ్నము తెలుసా ఏమన్నా? అంత ఐడియా లేదు. ఓకే, సింహరాశి ఐడియా ఉందా? సింహరాశి ఐడియా ఉంది. నక్షత్రం పుబ్బా నక్షత్రం. ఓకే, అంతే 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 అంతే. సో అది మనకు సరిపోతుందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. చర లగ్నానికి ఓకే. సో మనం టైం ఎంత తీసుకున్నామంటే 7:44 ఇచ్చారు కదా. ఉమ్, మనం ఏం చేయాలంటే 7:30 7:37 లోపే తీసుకోవాలి. 36 37 అంతే, అర్థమైందా? ఓకే సార్. రెక్టిఫై చేశాను టైంని. సో అంటే ఒక్కోసారి ఏంటంటే మనకి దానికన్నా ముందే అయిపోతుంది కదా, ఎగ్జాక్ట్లీ అంటే అది కాదు కదా. సరే, ఓకే. సరే, చెప్పాలి ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు? నేను ఇప్పుడు 4th ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ని. జాబ్స్ కోసం ట్రై చేస్తున్నాను, ఓకే, ఏం గ్రూప్? బట్ ఇప్పటి వరకు రాలేదు. కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్. సో సాఫ్ట్వేర్ రిలేటెడ్ ట్రై చేస్తున్నారు మీరు? సాఫ్ట్వేర్ రిలేటెడ్ ట్రై చేస్తున్నాను. అంటే క్యాంపస్ ప్లేస్మెంటా లేదంటే బయట కదా ట్రై చేసేదంటే? క్యాంపస్ ట్రై చేస్తున్నాను, బయట ట్రై చేస్తున్నాను. అది ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు? సెప్టెంబర్. ఓకే, సో ఒక 5-6 నెలల నుంచి ట్రై చేస్తున్నారు. ఓకే, సో అది కెరియర్ రిలేటెడ్గా ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్, అంతేనా? కెరియర్ ఇంకా లేటర్ నేను MBA చేయాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ఫైనాన్షియల్ కండిషన్ బాగాలేక ఇప్పుడు ఆలోచించట్లేదు MBA గురించి. ఓకే ఓకే సో MBA కూడా చేయాలనుకుంటున్నాను. ఓకే ఓకే, రైట్. సరే, చూద్దాం చార్ట్ ఎట్లా ఉందో చూద్దాము, దాన్ని బట్టి మనం అర్థం చేసుకుందాం. సో 1-2 నిమిషాలు అలా వినండి, చెప్తాను. Okay, sir. అర్థం కాకపోయినా కూడా అలా వినండి. సో ఓకే. మేష లగ్నము, ఫస్ట్ లగ్నం అది న్యాచురల్ జోడియాక్ సైన్లో. లగ్నానికి షష్టాధిపతి కనెక్ట్ అయ్యాడు కాబట్టి కొంచెం స్పోర్టివ్నెస్ ఎక్కువగా ఉంటుంది. మనం చెయ్యాలి, సాధించాలనే అంబిషియస్ నేచరు, తపన అదంతా ఇస్తూ ఉన్నది. సన్ ఏమయ్యాడు అంటే మార్స్ రాహు ఒకే స్టార్లో ఉండే వరకు అది డిస్టర్బ్ అయింది. సో అందులోనూ సన్ స్టార్లో ఉంటే సన్ వచ్చేసేసి 5th లార్డ్ 12th లో పడ్డాడు. ఓకే, సో లగ్నలార్డ్ దశమంలో ఉండి ఎగ్జాల్టే బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు, బట్ గండాంతర నక్షత్ర పాదంలో ఉన్న సన్ స్టార్లో ఉన్నాడు కాబట్టి అఫ్లిక్ట్ అంటే రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ అయ్యిండు. తర్వాత దశమాధిపతి ఎలా ఉన్నాడు? దశమాధిపతి కూడా మార్స్ స్టార్లోనే ఉన్నాడు. అంటే ఏంటంటే ప్రొఫెషన్లో సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది, కాకపోతే సెటిల్ అయితే మాత్రం చాలా పెద్ద పొజిషన్స్కి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. సో అంత ఈజీగా ఇవ్వనివ్వదు అనమాట, ఇబ్బంది పెట్టి ఇస్తూ ఉంటుంది. సన్ మెర్క్యూరీ స్టార్లో ఉన్నాడు, మెర్క్యూరీ లగ్నానికి వ్యయభావంలో ఉన్నాడు, పర్వాలేదు. ఓకే, సరే. నేను ఏం చేస్తానంటే 1-2 ఈవెంట్స్ కూడా చెప్తాను, ఇక ఇది సరిపోయిందో కూడా లేదో చెప్పండి, సరేనా? ఓకే సార్. సో 9th లార్డ్ రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ అయ్యాడు, ఎగ్జాల్ట్ అయ్యాడు కానీ రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ అయ్యాడు. లగ్న లార్డ్ కూడా ఎగ్జాల్ట్ అయ్యాడు కానీ రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ అయ్యాడు. అంటే ఏంటంటే ఇక్కడ మనకి ప్రోగ్రెస్ ఆఫ్ ది ఫాదరు, వీటిలో కూడా కొంత ఫ్లక్చువేషన్ని చూపిస్తూ ఉన్నట్టు అనమాట, అర్థమైందా? రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ చూపిస్తూ ఉన్నట్టు. తర్వాత శుక్రుడు సప్తమాధిపతి కూడా గురు నక్షత్రాన్ని ఫాలో అయ్యాడు. గురువు వచ్చేసి రెట్రో ఎఫెక్ట్ పడ్డాడు కదా,
కాబట్టి ఏంటంటే ఇదేంటంటే మనకి మ్యారేజ్, కెరియర్, ప్రోగ్రెస్, ఫినాన్షియల్ కండిషను అన్నీ ఒక్కొక్క దానికి లింక్ ఏర్పడతా ఉన్నది ఈ చార్ట్. సో టైం ఫ్లో చెప్తాను ఫస్ట్, టైం ఫ్లోలో ప్రోగ్రెస్ కూడా చెప్తాను. సో మీకు అవి కనిపించాయి లేదు చెప్పండి. బుధుడైతే వక్రించాడు. సో మీకు ఏమైందంటే 9th లార్డ్ డిస్టర్బ్ అయ్యాడు, పితృకారకుడైన రవి మెర్క్యూరీని ఫాలో అయితే మెర్క్యూరీ రెట్రోగ్రేట్ అవ్వడం వల్ల అది డిస్టర్బ్ అయింది. తర్వాత ఇది డిస్టర్బ్ అవడం వల్ల ఏంటంటే ప్రోగ్రెస్ ఆఫ్ ది ఫాదర్, అంటే మనకి మన వల్ల వేరే వాళ్ళకి అవడం అని కాదు, ఆ సందర్భంలో మనం ఉన్నాం, ఆ కారులో మనం ఎక్కినాం కాబట్టి ఏంటిది మనకి ఇన్హెరిటెడ్గా మనది మనం సాధించుకోవాలి. సో అంటే ఆ ఫ్లో అనేది ఎక్స్పెక్టెడ్గా లేదు, సో మనది మనం బిల్డ్ చేసుకోవాలి. కాబట్టి ఏంటిది అబ్స్ట్రకుల్స్ మీరు అన్నట్టు ఫైనాన్షియల్ ఛాలెంజెస్ అనేది యూజువల్గా వచ్చేదానికి అవకాశమే కనిపించింది అనమాట. ఓకే, ఇది 5 years బ్యాక్ నుంచి కూడా ఒక ఆస్పెక్ట్ జరిగింది. జరిగింది ఇది సార్. చెప్పండి 2019లో 18 ఏప్రిల్ 19 ఏప్రిల్లో మీకు ఎగ్జాక్ట్లీ చంద్రదశ రాహుభుక్తి జరుగుతోంది. చంద్రరాహుల కాంబినేషన్ అదొక మంచి కాంబినేషన్ కాదు. రాహు వచ్చేసేసి సన్ ఇండికేట్ చేశాడు, అంటే రవి రాహుల్ వేల్లో ఉన్నట్టు. అది 2019లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా లేదంటే అక్కడ హెల్త్ ఆఫ్ ది ఫాదర్ కానీ ఇట్లా ఏదైనా కానీ అక్కడ ట్విస్ట్ రిజల్ట్స్, ఎడ్యుకేషన్ కానీ అవన్నీ కూడా కొంత అబ్స్ట్రకల్ రిజల్ట్స్ ఇచ్చాయి, కనిపించాయి కదా. ఆ టైంలో మేము ఇల్లు స్టార్ట్ చేసాము. ఇల్లు స్టార్ట్ చేస్తే మరి లోన్ పేమెంట్స్ ఇవన్నీ కూడా కొంత బర్డెన్ అయ్యాయి. అవన్నీ చాలా ప్రాసెస్ అయింది, ఇల్లుకి ఇది అంత ఇష్యూ అయింది. ఇంకా ఇప్పుడు లోన్స్ చాలా ఇష్యూ అవుతున్నాయి, ఆ లోన్స్ ఇష్యూ అవుతున్నాయి చాలా. అక్కడ ఆడ ఏదైతే ఉందో అది ట్రిగర్ అయింది. తర్వాత 20 దగ్గర మీకు ఎడ్యుకేషన్ ఇదంతా కూడా ఇంప్రూవ్మెంట్, అంటే మీ పరంగా మీకు ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ ఇదంతా బాగానే ఉంది, అర్థమైందా. ఇది ఒక సైడ్ పోతా ఉంది, ఇంకో సైడ్ రిజల్ట్ ఇస్తా ఉంది అనమాట. సో ఒక సైడ్ పాజిటివ్ గాను ఒక సైడ్ నెగిటివ్ గాను పనిచేసింది. మీకు అట్లనే ఎక్స్పీరియన్స్ అనిపించిందా, వేరే విధంగా కనిపించిందా? అలాగే అంటే కొంచెం కోవిడ్ టైంలో నా ఎడ్యుకేషన్ కొంచెం తగ్గిపోయిన ఫీలింగ్ వచ్చింది నాకు. ఓకే, తగ్గిపోయిన ఫీలింగ్ వచ్చినప్పుడు మరి మీరు కొత్త కోర్స్ అంటే ఎప్పుడైతే సాటర్న్తో ఆస్పెక్ట్ జరుగుతుందో అది మెలిఫిక్ కదా, సో ఏంటంటే ఇబ్బంది పెట్టి రిజల్ట్ ఇస్తారు. సో ఎడ్యుకేషన్ తగ్గిపోయిందని అనిపించినప్పుడు మీరు ఒక కొత్త కోర్స్ని చూజ్ చేయడం కానీ లేదంటే మల్టిపుల్ థింగ్స్ మీద ఫోకస్ చేయడం కానీ ఇంకెట్లా చేయొచ్చు అని ఆలోచించడం కానీ అట్లాంటిది ఏమన్నా ఆలోచించారా? అట్లా ఏమీ లేదా? అంటే నేను ఇక మా ఫాదర్ కంప్యూటర్ సైన్స్ తీసుకోమన్నారు, కానీ నాకు బీబీఏ చేయాలని ఉండే ఆ టైంలో ఇంటర్మీడియట్ తర్వాత. సో కానీ మా ఫాదర్ కంప్యూటర్ సైన్స్ తీసుకోమని ఇన్సిస్ట్ చేసే వరకు కంప్యూటర్ సైన్స్ తీసుకోవాల్సి వచ్చింది. బట్ అంత ఇంట్రెస్ట్ లేకపోయినా బాగానే చదువుకున్నాను. ఇప్పుడైనా ఇంజనీరింగ్ లో నాకు బ్యాక్లాగ్స్ ఏమీ లేవు, నా గ్రేడ్ కూడా బాగానే ఉంది ఇప్పటి వరకు అయితే. ఓకే, అదే 21 అయితే అది బాగానే వెళ్ళింది, అంటే అది ఓవర్కమ్ చేసినాక, ఎందుకంటే అప్పుడే బ్యాడ్ ఆస్పెక్ట్ జరిగి రిలీవ్ అయ్యి ఇంకో ఆస్పెక్ట్ అందుకుంది. కాబట్టి ఏంటంటే మనం సెల్ఫ్ ఎఫర్ట్తో అక్కడ ముందుకు వెళ్ళడానికి ఇస్తా ఉంది. మళ్ళీ చూద్దాం మళ్ళీ ఎప్పుడు ఆస్పెక్ట్ వస్తుందని. దాని తర్వాత అంటే యురేనస్తో ఆస్పెక్ట్ లేదు కానీ యురేనస్తో కంజంక్షన్ అవుతుందా? ఓకే రైట్. కరెక్ట్గా 24 ఏప్రిల్ క్యాలెండర్ ఇయర్కి ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ యురేనస్ని కంజైండ్ అవ్వబోతోంది. యురేనస్తో కంజైండ్ అయితే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ని ట్రాన్స్ఫార్మ్ చేయనీయదు. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక మనం ఎగ్జామ్ రాసామనుకో, ఎగ్జామ్లో అనుకున్న మార్కులు రాకపోవడం, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేద్దాం అనుకున్నాం, ఆ ఉద్యోగం రావచ్చేమో కానీ అది అనుకున్నంత సాటిస్ఫాక్టరీగా ఉండకపోవడం, ఇట్లాంటివన్నీ ఛాలెంజెస్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఇంకా కూడా నాకు పాస్ట్ ఈవెంట్స్ చెప్పాలన్నది కానీ మీ వయసుకి ఇంకా 1-2 ఈవెంట్స్ కూడా చెప్తాను, ఒకసారి వెనక్కి వెళ్ళి చెప్పి మళ్ళీ వస్తానే. ఓకే సార్. Progressive 10,000. Yeah. ఈవెంట్ మీకు అంటే పెద్ద వయసు ఏమీ లేదు కాబట్టి ఎక్కువ ఈవెంట్ చెప్పడానికి కష్టమవుతుంది కానీ, బట్ ఇది ఒకటి చెప్పండి, మీకు లైక్ అరౌండ్ లైక్ 4-5 years ఉన్నప్పుడు 10th house స్క్వేర్ మెర్క్యూరీ జరుగుతూ ఉన్నది. 4-5 years మరి గుర్తుందో లేదో, ఆ మెర్క్యూరీ పాపి కాబట్టి ఏంటంటే అక్కడ ఫ్యామిలీ హెల్త్, మదర్ హెల్త్ అట్లా 2007, 2008, 4-5 years ఉన్నప్పుడు అక్కడ కొంత కాంప్లికేషన్ కనిపించింది. మీకు ఏమైనా కనిపించిందా లేదా? అక్కడ ఫైనాన్స్ కనిపించింది అంట, మా మదర్ హెల్త్ బాగాలేదంట ఆ టైంలో. ఓకే రైట్ రైట్ రైట్. ఏమైనా సర్జరీ చేయడం కానీ అట్లాంటివి చేస్తాయి కదా, అట్లాంటివి. సర్జరీ ఏం జరగలేదు కానీ హెల్త్ బాగాలేదా? జనరల్ హెల్త్ లేదనంటే మన గైనికల్ హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చే దానివల్ల
వస్తా ఉందా, ఏమైతా ఉంది? అలాంటి ప్రాబ్లమ్ వచ్చిందంట. అదే తర్వాత 2017లో మళ్ళీ కొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేసింది చార్ట్. సో కాబట్టి 17 దగ్గర కొంత ఫైనాన్స్ కానీ మిగిలిన విషయాలు కానీ చాలా వరకు బాగున్నాయి. 16-17లో ఎడ్యుకేషన్ కానీ ఫైనాన్స్ కానీ పాజిటివ్గా ప్రోగ్రెస్ అయింది. దీని తర్వాత నేను చెప్పినట్టుగా మళ్ళీ 19 తర్వాత డ్రాప్ అయిందనమాట. ఓకే, 19 దగ్గర ఈ ఆస్పెక్ట్ ఏదైతే ఉన్నదో అది ముందుకు పోనీయలేదు. అంటే బిఫోర్, అంటే మనం ఇల్లు స్టార్ట్ చేసామంటే దానికన్నా ముందు ఆస్పెక్ట్ మంచిగా, అంటే స్కోప్ పాజిటివ్గా కనిపిస్తేనే కదా మనం ముందుకి స్టెప్ తీసుకుంటాం. సో స్టెప్ తీసుకున్న తర్వాత నెగిటివ్ రిజల్ట్ ఇచ్చింది. అబ్జర్వ్ చేశారు కదా, అట్లనే అనిపించింది కదా. అవును సార్, అక్కడ నుంచే ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోయాయి. అదే అంతకుముందు పాజిటివ్ అనిపిస్తే మనకు అంత బాగుంటుందనే ఉద్దేశంతో మనం స్టెప్ తీసుకున్నాం. తర్వాత ఇట్లా అయింది అనమాట. ఓకే, రైట్. ఎందుకంటే చతుర్థము గృహస్థానం అనమాట. చతుర్థంలో ఉచ్చ పొందిన గురువు ఉన్నాడు, కానీ దానికి వక్రత్వం ఉంది కదా. సో దానివల్ల ఏమవుతుంది, ముందు పోవడానికి చాలా చాలా రకరకాల కష్టాలు పడాల్సి వస్తూ ఉందన్నమాట. అంటే మనం మొయ్యలేని దాన్ని మోస్తున్నాం, అర్థమైందా. శక్తికి మించి 10 రూపాయలు అయ్యేది 20 రూపాయలు ఖర్చు పెట్టేసి చేయించడం, ఇట్లా ఏదో ఒకటి అవుతాయి అనమాట. తర్వాత సరే, ఇప్పుడు కెరియర్ పరంగా మళ్ళీ ఆలోచిస్తే చంద్రదశ అయిపోతా ఉన్నది. చంద్రుడు అయిపోతుంది కానీ అది ఏమి ఇవ్వట్లేదు. తర్వాత కుజుడు వస్తాడు, కుజుడు ఎగ్జాల్ట్ అయ్యాడు, స్టార్ లార్డ్ సన్. ఓకే, ప్రోగ్రెసివ్ వీనస్, ప్రోగ్రెసివ్ సన్, మెర్క్యూరీ. ఓకే, ప్రోగ్రెసివ్ 10,000. అయితే నాకు కొంచెం ఈజీగా ఏం కనబడలేదు. దాని అర్థం ఏంటంటే మీరు హార్డ్ వర్క్ చేయాలని అర్థం. అంటే ఇప్పుడు 100 రూపాయలు సంపాదించారనుకో, మీరు 100 రూపాయల్లో 80 రూపాయలు మీ లోన్స్ ఈఎంఐస్కి వెళ్ళిపోతున్నాయి అనుకో, దాని గ్రోత్ చెప్పంగా, అర్థమైందా. ఇప్పుడు ఆల్రెడీ మీ ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా ఇప్పుడు ఈ లోన్ ఈఎంఐస్ కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రేపొద్దున మీకు ఉద్యోగం వచ్చినా అది రెస్పాన్సిబిలిటీకి పోయిందనుకో, అది మీరు సంపాదించినట్టు ఎట్ట అవుతుంది, మిగిలినట్టు కాదు కదా, అర్థమైందా. కాబట్టి ఆపర్చునిటీ రావచ్చేమో కానీ చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఆపర్చునిటీ నుంచి వచ్చే మనీ ఏవైతే మనం టర్న్ చేసుకునేటట్టు ఉండవు అనేది మీరు రియలైజ్ కావాలి. సో అది ఎప్పటి వరకు అయ్యానంటే చెప్తా, అది కూడా చెప్తా. మళ్ళీ స్టెప్ అందుకునే వరకు అది ఇవ్వదు. దాదాపు ఇది టైం పడుతూ ఉంది. ఇంచుమించుగా 2000 ఒక 4-5 ఏళ్ళు ఈజీగా పట్టేస్తూ ఉంది. ఎందుకంటే తొందరగా మూవ్ అయ్యే ఆస్పెక్ట్ని ఫామ్ చేయలేదు. ప్రోగ్రెసివ్ సన్ నెటల్ వీనస్కి సెక్స్టైల్ ఇస్తాడు 2030కి, అది అప్పటి వరకు లిఫ్ట్ అవ్వదు అనమాట. అంటే ఏంటి, మార్స్ దశ అనేది, మార్స్కి వక్రత్వం వచ్చింది, మార్స్ రాహు అంటే ఏంటిది, టెస్టింగ్ కాంబినేషన్ అది. సో మీరు ఏంటిది, సాఫ్ట్వేర్లో కోడింగ్ ట్రై చేస్తున్నారా, టెస్టర్గా ట్రై చేస్తున్నారా, మీరు ఏం చేస్తున్నారు? కోడింగ్ సార్, కోడింగ్ ఇంట్రెస్ట్ ఉంది. ఏఐఎంఎల్ ఇటు సైడ్ చాలా ఇంట్రెస్ట్ ఉంది నాకు. ఏఐఎంఎల్ అంటే రిలేటెడ్ టు జెన్ ఇప్పుడు వస్తున్న కొత్త కొత్త. సంబంధించింది. హలో సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించింది అంతేనా? ఆర్టిఫిషియల్ సంబంధించింది. ఇప్పుడు చాట్ జీపీటీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ మోడల్స్ డెవలప్ చేయడం ఇవన్నీ నేను ప్రాజెక్ట్స్ చేస్తుంటాను. నాకు ఇదంటే చాలా ఇంట్రెస్ట్. సూపర్. సో ఎందుకంటే మెర్క్యూరీ మీకు రెట్రో అయ్యాడు కాబట్టి మీకు అది వర్క్ అవుతుంది. డేటా అనాలిసిస్, అనలిటిక్స్ ఇవన్నీ కూడా పనిచేయచ్చు అనమాట. సో కాబట్టి అది వర్క్ అవ్వచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఏంటిది, ఇప్పుడు ఏకి మంచి గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంది, ట్రెండ్. కాకపోతే ఇక్కడ మన ఫ్లో అనేది గ్రోత్ రాకట్లేదు అన్నప్పుడు ఐదర్ నీ డబ్బులైనా ఇటు సైడ్ రెస్పాన్సిబిలిటీ కన్నా వెళ్ళిపోవాలి, లేదనంటే మనం ముందుకెళ్ళడానికి మనకి సరైన ఆపర్చునిటీ, సరైన ప్రాజెక్ట్ మనం దానిలో ఉండొచ్చు. కానీ మన ప్రాజెక్ట్ హిట్ అయ్యి ప్రోగ్రెస్ అవుతూ ఉంటేనే కదా మనకి అదంతా అయ్యేది. సో ప్రొఫైల్ బిల్డ్ అవ్వాలి అని అంటే. సో కాబట్టి ఇది అనుకున్న డైరెక్షన్లో మూవ్ అవ్వట్లేదు. ఇట్ టేక్స్ టైం. అంటే మినిమం 5 years వరకు సెల్ఫ్ ఎఫర్ట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అంటే నాకు డబ్బులు వచ్చాయండి, మీరు అలా చెప్పినా కూడా డబ్బులు వచ్చాయంటే అది మన స్థాయికి మనం కంపేర్ చేసుకుంటే సాటిస్ఫాక్టరీగా ఫీల్ అయ్యేటట్టు మనకు కనబడట్లేదు. కాబట్టి ఏమంటున్నాను, 10 రూపాయలు ఎఫర్ట్ చేసేది 20 రూపాయలు హార్డ్ వర్క్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సాటిస్ఫాక్షన్ అనేది అంత ఈజీగా రీచ్ అవ్వట్లేదు. సో నాకైతే 29-30 దగ్గర కొంత లిఫ్ట్ అనేది కనిపించింది. ఓకే, మార్స్ దశలో శని భుక్తి జరుగుతుంది, శనికి వక్రత్వం వస్తుంది. మార్స్ దశలాడ్ స్టార్ని ఆక్యుపై చేసిన భుక్తిలాడ్ వచ్చాడు. సో ఇంపార్టెంట్ ఈవెంట్ 2029-2030 మార్చ్ మధ్యలో ఉంది. అప్పటిదాకా ఏం చేయాలి అంటే, 26 ఏళ్ళు పెద్ద వయసేమీ కాదు. సో అప్పటిదాకా ఏం చేయాలంటే సెల్ఫ్ ఎఫర్ట్ చేయాలి. అంటే మనం కంపెనీస్ మారుతూ ఉంటాము, ట్రై చేస్తూ ఉంటాము, అట్లా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడానికే ట్రై చేయాలన్నమాట. ఓకే, దాని తర్వాత ఎంతవరకు ఇది లాగుద్ది అంటే సస్టైనబుల్గా లాగుద్ది అనేది కొంచెం ఓవర్వ్యూ చూద్దాం, అర్థం చేసుకుందాం. అంటే ఎగ్జాక్ట్ గా జాబ్ ఎప్పుడు వస్తుంది అని ఏమైనా ఉందా?
ఎగ్జాక్ట్గా అంటే నెల వారము చెప్పడం కొంచెం కష్టమే, దానికోసం మనం ప్రశ్న జాతకం తీసుకోవాలి కానీ బట్ ప్రస్తుతానికైతే ఉన్నదాన్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎగ్జాక్ట్గా చెప్తా, దానికి కూడా ఆన్సర్ చేస్తాను. ఓకే సార్. ఓకే, దీనిలో వాలటిలిటీ ఉన్నది, మళ్ళీ కొంచెం ముందుకు పోయిన తర్వాత మళ్ళీ ఫ్రిక్షన్స్ పనిచేశాయి. ఓకే, దీనిలో జాబ్ కెరియర్ సెటిల్మెంట్లో ఆపర్చునిటీ అయితే ప్రోగ్రెస్ అవుతా ఉంది కానీ బట్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టైమ్స్లో సైకిల్ అంటే ఇప్పుడు బేసికలీ ట్రెండ్ ఒక రకంగా పోతుంది అనుకో, మన చార్ట్ ఇంకో రకంగా పోతుంది అనుకో. ఎట్లా అంటే ఉదాహరణకి ఇప్పుడు చాలా బాగుంది నీ టైం అని చెప్పాను, అప్పుడే కోవిడ్ వచ్చింది, రెసిషన్ వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తాం, ఆపర్చునిటీ అనేది అనుకూలంగా ఉండదు. రెసిషన్ క్లియర్ అయింది, అప్పటికి టైం బాగాలేదు అనుకో, అప్పుడు ఏం చేస్తాం, అర్థమైందా? మనకు బాగున్నప్పుడు బయట పరిస్థితి బాగాలేదు, పరిస్థితి బాగున్నప్పుడు మనకి ఆపర్చునిటీకి టైం మనకు అనుకూలంగా లేదనుకో, అట్లా ఆపోజిట్ ఇన్వర్ట్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది చూసారా, అట్లాంటి విధంగా ప్లే అవుతా ఉంది. ఎగ్జాక్ట్లీ 29కి ఆపర్చునిటీ వస్తూ ఉన్నది. రెసిషన్ టైంకి కూడా అది చూపిస్తూ ఉంది. తర్వాత 33, 34 దగ్గరకి మళ్ళీ ఒకసారి ట్రిగర్ అవుతా ఉన్నది. సో అప్పుడు కూడా మళ్ళీ ఫ్రిక్షన్ కనిపించాయి, అంటే 4-5 ఏళ్ళు ఇక్కడ కనిపించాయి. సో ఇప్పుడు మీరు ఇంకోటి ఏం అడుగుతున్నారు అని అంటే, నాకు ఎగ్జాక్ట్లీ ఈ నెల వస్తుంది, ఇప్పుడు వస్తుంది అని మైన్యూట్ ప్రొడిక్షన్ అడుగుతున్నారు. ఐ డోంట్ ట్రై టు ఫోకస్ ఆన్ మైన్యూట్ ప్రొడిక్షన్. ఎందుకనంటే నేను ఇప్పుడు ఈ నెల మీకు ఉద్యోగం వస్తుందని చెప్పాను, ఓకేనా? సో నేను బాగోని టైం చెప్పినంతసేపు మీరు ఒక 10 కంపెనీలు మారచ్చు. అప్పుడు ఏం చేస్తారు? నేను చెప్పా కదా మీకు ప్రిడిక్షన్ ఉద్యోగం వస్తుంది అన్నాను, ఉద్యోగం వచ్చేసింది అని అంటాను. సో దట్ ఈస్ నాట్ మీనింగ్ఫుల్ కదా. నువ్వు ఇప్పుడు ఫారెన్ వెళ్తావు అని అడిగావు, ఫారెన్ వెళ్ళిపోతావమ్మా అని చెప్పాను, నెక్స్ట్ వారమే తిరిగి వచ్చేసావు అనుకో, రానుపోని ఖర్చులన్నీ వేస్టే కదా. సో మనకి ఏంటంటే మనకి అది ఫ్రూట్ఫుల్గా ఎంత ఎంజాయ్ చేస్తున్నాం అనేది, అది ఎంత యూస్ఫుల్ అవుతా ఉన్నది అనేది చాలా ఇంపార్టెంట్. నా అండర్స్టాండింగ్ అంటే మీ వయసు చాలా చిన్నది, కానీ నా అండర్స్టాండింగ్ ప్రకారంగా నేను ఏం చెప్తున్నాను అంటే, ఇంకో 4-5 ఏళ్ళ వరకు హార్డ్ వర్క్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఆ హార్డ్ వర్క్ చేసిన తర్వాత ఆపర్చునిటీ గ్రోత్ వస్తుంది, వచ్చిన తర్వాత ఒక 4-5 ఏళ్ళు బాగుంటుంది. దాని తర్వాత కూడా కొన్ని అబ్స్ట్రకల్స్ వస్తూ ఉంటాయి. అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంది, అది నేను చెప్తా ఉన్నది, అర్థమైందా? అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంది, అది అర్థం చేసుకోలేకపోతే నేను ఏం చేయలేను. అది మీకు చేసుకోలేకపోయినా కూడా టైంకి మీకు అర్థమవుతుంది సిచ్యువేషన్ వస్తూ ఉంటే. సో అంటే ఏంటిది, మనం ఒకటి కమిటెడ్ సేవింగ్ చేయాలి. కుజరాహులు కనెక్షన్ ఎప్పుడైతే క్రియేట్ అవుతా ఉన్నదో, మీరు కమిటెడ్ సేవింగ్ చేయకపోతే ఇటు సైడ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కావచ్చు, ఒక్కోసారి హెల్త్ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, డబ్బులన్నీ ఖర్చు అయిపోతా ఉన్నాయి అనమాట, అర్థమైందా? మార్స్ రాహు కాంబినేషన్ ఎగ్జాల్టెడ్ ప్లానెట్స్ ఉండి కాపాడుతున్నాయి, చాలా వరకు కాపాడుతాయి, కానీ ఎంతవరకు కాపాడుతాయి? సో 100లో 80 కాపాడినా కానీ -20 ఉందిగా, అది ఎవరు ఇస్తారు? కాబట్టి కమిటెడ్ సేవింగ్ని చేయాల్సి వస్తూ ఉంటుంది, అది నా కంక్లూషన్. సో ఇప్పుడైతే మాత్రం కొంచెం డిఫికల్టీ ఉన్నది. ఓకే, జస్ట్ మనము ఇఫ్ యూఆర్ ట్రయింగ్ ఫర్ మైన్యూట్ ప్రిడిక్షన్ కనుక చేయాలని అనుకుంటే, మూన్ దశ జరుగుతూ ఉంది, మూన్ వీనస్ స్టార్ని ఆక్యుపై చేశాడు. సో వీనస్ వచ్చేసేసి గురు నక్షత్రాన్ని ఆక్యుపై చేశాడు. వీనస్ స్టార్ని ఆక్యుపై చేసిన వాడు యోగకారకుడై పంచమంలో ఉన్నాడు కాబట్టి, వీనస్ స్టార్లో 2 గ్రహాలు ఉన్నాయి కాబట్టి, వీనస్ స్టార్లోనే గురువు చతుర్థంలో ఎగ్జాల్ట్ అయ్యి యోగకారకుడు ఉన్నాడు కాబట్టి, వీనస్కి రెట్రో ఎఫెక్ట్ వచ్చింది కాబట్టి 2026 మార్చి లోపు ఆపర్చునిటీ రావచ్చు, ఎందుకంటే డబ్బులు ఇవ్వాలి కదా, అర్థమైందా? 26 మార్చి లోపు ఆపర్చునిటీ రావచ్చు, అంటే దగ్గరగానే ఉంది ఆపర్చునిటీ. దానికోసం మనం ప్రోగ్రెసివ్ మూన్ని పట్టుకుంటే, ప్రోగ్రెసివ్ మూన్ 11 degrees బై 2025 ఏప్రిల్ అనమాట. సో 11 degrees కన్నా ముందునంటే ఆపర్చునిటీ అంటే, దీనికోసం మనం ఒక అష్టక వర్గ ట్రాన్సిట్ కనుక తీసుకున్నాం అనుకో, ఇలాంటి సందర్భంలో ప్రశ్నలు లేనప్పుడు చాలా బాగుంటుంది. నేను ఇక్కడ వేరే ఒక మిషన్లో ఉన్నాను, అదేమో వేరే విండోస్ సిస్టంలో ఉంది. ఇది వెబ్ యాప్ ఏదైతే ఉన్నదో అది ఇంకా పూర్తి స్థాయిలో నేను ఇంకా డెవలప్ చేయలేదు. బట్ ఎనీవే, ప్రోగ్రెసివ్ మూన్ బట్టి కంక్లూడ్ చేయాలని నేను ట్రై చేస్తే 8 degrees అంటే 8 degrees అంటే జనవరి నుంచి ఫేవరబుల్గానే ఉంది, అర్థమైందా? సో ఇంకొక చిన్న క్యాలిక్యులేషన్ చేయొచ్చు. లగ్నం డిగ్రీ 26 degrees, చంద్రుడి డిగ్రీ 21 degree, తర్వాత శుక్రుడు 27 degrees, ఇక్కడ ఒక 3, 4, 7, 1, 17, 16 degrees, అంటే 90లో దాదాపు ఒక 80% ఆఫ్ ది అవ్వాలన్నమాట. సో లెట్ మీ క్యాలిక్యులేట్. 21, 19 + 27, 67 అనమాట. 67 divided by 90 into 100 అంటే ఏంటి, 74% ఆఫ్ ది బుక్ అయిపోయిన తర్వాత ఇస్తుంది. 2024 జూలై నుంచి 2026 మార్చి వరకు ఉంది. అంటే ఈ యొక్క 5 నెలలు, ఓకే, తర్వాత 12 నెలలు, 17 నెలలు, 17, 3, 20. 20లో మనకి 75% అంటే ఎంత, 15 నెలలు కదా. 15 నెలలు వేసుకుంటే ఇంకో 5 నెలలు తీసేయాలి. అంటే ఈ 25 ఆగస్టు వరకు
మనకి అవకాశం ఉంది జూలై ఆగస్ట్ ఆఫ్ 2025. ఓకే, 25 ఆగస్టు సెప్టెంబరు ఈ దగ్గర ఒక నెల అటు ఇటుగా ట్రై చేయండి. అంటే ఇక్కడ ట్రై చేస్తా ఉంటే అక్కడ ఏదైనా ఆపర్చునిటీ రావాలి. ఈ భుక్తిలో కనుక వచ్చేది ఉంటే ఇక్కడే రావాలని నేను అనుకుంటున్నాను. తర్వాత మిగిలింది సెల్ఫ్ ఎఫర్ట్. సరేనా? సరే సార్. అంటే ఈ జాబ్ ఇప్పుడు ఇక్కడ గ్రోత్ 2030 29 వరకు 29 వస్తున్నారు. ఉంది. మరి హైయర్ ఎడ్యుకేషన్ కి ఛాన్స్ ఉంటుందంటారా మాకు? హైయర్ ఎడ్యుకేషన్ కి ఛాన్స్ ఉంటుందా? ఓకే, సో ఇప్పుడైతే జాబ్ MBA చేయాలనుకుంటున్నారు కదా, చేయాలని. ఇప్పుడైతే జాబ్ చేయాలనుకుంటున్నారు కదా, మరి హైయర్ ఎడ్యుకేషన్ గురించి ఆలోచించట్లేదు కదా. ఆలోచించట్లేదు ప్రస్తుతానికి, మరి కానీ ఇంట్రెస్ట్ చాలా ఇప్పుడు ఉంది ఎన్ని నాకు రోజులు MBA ఎన్ని రోజులు ఈ చేయాలని. జాబ్ చేయాలని? ఒక 2 years చేయాలని ఉంది. 2 years చేయాలని ఉన్నది. మళ్ళీ అది కూడా ఇంకో క్రేజీ ఏంటంటే ఇప్పుడు ఎలా చేస్తూ ఉంటారంటే ఇప్పుడు హార్డ్ టైంలో మనం జాబ్ చేసాము, లైక్ 28 29లో మనం ఎడ్యుకేషన్ కోసం టార్గెట్ చేసామని అనుకుందాం. అర్థమైందా? మంచి టైం ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ చేసాం, ఓకే చేసాము, అది బాగుంటుందా అని అనుకుంటే ఎస్ ఎడ్యుకేషన్ అంతా బాగుంటుంది. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆపర్చునిటీ, అర్థమైందా? అక్కడ అంతా కష్టపడి చదివావు, నువ్వు MBA చదివావు, మంచి బీ స్కూల్లో చేశారు, మీరు అన్ని చేశారు, సూపర్ చేశారు. కాకపోతే ఆపర్చునిటీ సరిగా లేదనుకో అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ కష్టపడి అది టైం ఫ్లోని పట్టుకొని మనం జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. సో ఇప్పుడైతే ఈ డెసిషన్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు చేయండి, చేసిన తర్వాత అప్పుడు ఆలోచించుదాం. ఓకే, సో నేనేమంటానంటే జనరల్గా నేనే మీ సిచ్యువేషన్లో ఉంటే ఆ టైం ఫ్లోలో కనుక నాకు ఉదాహరణకి 28 29లో చాలా మంచి గ్రోత్ వచ్చింది, మీరు ఏ మోడల్స్ మీద రాస్తున్నారు, మీకు MBA ఉంటే ఏంది, MBA లేకపోతే ఏంది, మంచి ప్యాకేజ్ వస్తూ ఉందనుకో, అటు సైడ్ మూవ్ అవుతున్నారు అనుకో, ఐ విల్ కంటిన్యూ, ఐ ట్రై టు మేక్ మనీ, అంతే. సో డబ్బులు సంపాదించుకొని పక్క పెట్టుకునే ప్రయత్నమే చేయాలి అప్పుడు. ఓకే సార్. అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు మీరు అమ్మాయి కాబట్టి మరి మ్యారేజ్ సిచ్యువేషన్స్ వస్తాయి, అప్పుడు కండిషన్ ఏంటిది అనేది తెలియదు. సో వేరే విషయాలు ఓవర్లాప్ అవుతూ ఉంటాయి, వాటన్నిటిని కూడా ఆలోచించి ఎస్టిమేట్ చేసుకొని పోవాల్సి వస్తుంది కదా. అవును సార్. సో టూ మచ్ ప్రొజెక్షన్ చేయకుండా ప్రస్తుతానికి ఉన్న అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 4-5 ఏళ్ళు హార్డ్ వర్క్ చేస్తే ఆపర్చునిటీ అనేది ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉందని మనకు అర్థమవుతా ఉన్నది. సో ఉన్న వాటిని క్లియర్ చేయడానికి సపోర్టింగ్ టు ఫాదర్ హెల్ప్ ఎట్లా చేయాలో అనేది మనం ఆలోచించవచ్చు. మీరు ఒక్కళ్ళేనా, ఇంకా సిబ్లింగ్స్ ఉన్నారా? నాకు ఒక అక్క ఉంది, తను ఇప్పుడు MS చేస్తుంది అమెరికాలో. ఓకే ఓకే, సరే సరే సరే. సో ఇప్పుడు మీరు జాబ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి చెయ్యండి. సో చేయడానికి ట్రై చేయండి. సో ఒక చిన్న ఆపర్చునిటీని తీసుకున్నా కానీ ఎఫర్ట్ చేస్తూ వెళ్తా, హార్డ్ వర్క్ చేస్తా ఉండండి. సో ఆపర్చునిటీ ఎట్లా వస్తుందనేది చూద్దాం. నాకైతే వాలటిలిటీ కనిపించింది, దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు పోండి. ఓకే సార్. ఇంకా ఎలా అనిపించింది అనాలిసిస్? మిమ్మల్ని హ్యాపీ చేయడానికి ఖచ్చితంగా చెప్పను, నాకు వచ్చిన క్యాలిక్యులేషనే చెప్తాను. యూ హ్యావ్ టు రేట్ ఫర్ అనాలిసిస్, నాట్ ఫర్ మై ఏంటి పాజిటివ్ నెగిటివ్ చెప్పిన దాన్ని కాదు. అలా అని కాదు, ట్రూగానే అనిపించింది చాలా వరకు ఇన్స్టెన్స్ అయినా. అంటే ఇప్పటివరకు నేను ఏదైనా కష్టపడితేనే వచ్చింది, నాకు అంత ఈజీగా రాలేదు ఏదైనా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, వెరీ గుడ్. సో డేటా సైన్స్ అనేది ఏదైతే ఉన్నదో అది బాగానే ఉంది, అది వర్కౌట్ అవ్వచ్చు. ఓకేనా? ఓకే సార్. రైట్ రైట్, ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే. థ్యాంక్ యూ సార్.